మార్వెల్ ఫేజ్ 1 అనేది ఎంసీయూ స్టోరీకి ఫస్ట్ చాప్టర్. అవెంజర్స్ టీమ్ ఎలా ఫామ్ అయ్యిందో అండ్ హీరోస్ అంతా ఎలా యునైట్ అయ్యారో అని ఫేజ్ 1లో చూడొచ్చు. ఫస్ట్ మూవీ కెప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజర్. క్రొనాలజికల్ ఆర్డర్లో కెప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజరే ఫేజ్ 1లో ఫస్ట్ మూవీ. నెక్స్ట్ మూవీ మన ఫేవరెట్ క్యారెక్టర్ ఐరన్ మ్యాన్ మూవీ. ఈ మూవీలో టోనీ స్టార్క్ హీరో ఐరన్ మ్యాన్ గా ఎలా మారతాడో చూస్తాం. నెక్స్ట్ మూవీ ద ఇన్క్రెడిబుల్ హల్క్. బ్రూస్ బ్యానర్ అనే ఒక సైంటిస్ట్ హై లెవెల్స్ ఆఫ్ గామా రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవ్వడంతో హల్క్ గా మారతాడు. నెక్స్ట్ మూవీ ఐరన్ మ్యాన్ 2. ఈ మూవీలో టోనీ స్టార్క్ కి అతని ఐరన్ మ్యాన్ ఐడెంటిటీతో పాటు స్టార్క్ ఇండస్ట్రీస్ మీద డేంజర్స్ పెరుగుతాయి. నెక్స్ట్ మూవీ థార్. తన ఆరోగెన్స్ అండ్ ప్రైడ్ వల్ల ఓడిన్ తన పవర్స్ ని తీసేసి యాస్గార్డ్ నుంచి పంపించేస్తాడు. తర్వాత థోర్ పవర్స్ మళ్ళీ తనకు తిరిగి వచ్చేస్తాయి. ఫైనలీ ఫేజ్ 1లో లాస్ట్ మూవీ ది అవెంజర్స్. లోకి చిటారి ఆర్మీతో న్యూయార్క్ సిటీ మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అవెంజర్స్ టీమ్ ఫస్ట్ టైం ఎలా యునైట్ అయ్యిందో చూస్తాం. ఈ మూవీస్ ని రిలీజ్ ఆర్డర్ లో కూడా చూడొచ్చు, కానీ క్రొనాలజికల్ ఆర్డర్ లో చూసినప్పుడే స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.